పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్న ప్రధాని. 17,912 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సర్కార్. ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా విమానాశ్రయ అలంకరణ. బలమైన గాలులు తట్టుకునేలా నిర్మాణం. ఏరోస్పేస్ హబ్గా మారాలన్న సీఎం చంద్రబాబు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలన్న రేవంత్. పెట్టుబడులకు పూచీ ఇస్తామని వెల్లడి. సిఐఐ నార్థరన్ రీజియన్ ప్రతినిధులతో సమావేశం. తెలంగాణలో ఆగస్టు 10 వరకు సర్ గడువు పెంపు. 17న ముసాయిదా ఓట్ల జాబితా ప్రచురణ. తరువాత నెల రోజులు అభ్యంతరాల స్వీకరణ. ఎగువన వర్షాలతో ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా ప్రవాహం. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక. వరద పోటుతో కోనసీమ లంక గ్రామాలకు కష్టాలు. జంతర్ మంతర్ వద్ద అసభ్య పదజాలం వాడారన్న ప్రధాని. మరణించిన తన తల్లిని దూషించారని ఆవేదన. దారి తప్పిన పిల్లల్ని క్షమిస్తున్నట్లు వెల్లడి. గాజాలో శాంతి దిశగా అడుగులు. ఆయుధాల అప్పగింతకు హమాస్ అంగీకారం. ఒప్పందం మేరకు ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాల్సిందేనని డిమాండ్. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో 2 స్వర్ణాలు. తొలిసారి జూడోలో సాధించిన అస్మిత, హర్ష సింగ్. రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచే ఈ ఎయిర్పోర్టును మరికొన్ని గంటల్లో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా 17,912 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన తొలి అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి 3 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 3,000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 7,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాని సభకు ఎక్కడికక్కడే గ్యాలరీలు పెట్టారు. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు వీవీఐపీ గ్యాలరీలో సీట్లు కేటాయించారు. దూరం నుంచి సభావేదిక కనిపించేలా భారీ తెరలు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ధింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లేటప్పుడు ఈ నృత్యాన్ని తిలకిస్తారు. ప్రధాని మోదీ ఈ ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం వద్ద 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో మోదీకి ఘన స్వాగతం పలుకుతారు. తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రధాని పరిశీలిస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభ వేదికకు ప్రధాని చేరుకుంటారు. 17,912 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 4,727 కోట్లతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం తొలి దశను జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలోని తర్లుబాడలో 468 కోట్లతో ఏర్పాటు కానున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తారు. పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో 9,900 కోట్లకు పైగా విలువైన పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రారంభించడం సహా కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
చేయనున్నారు. జాతీయ రహదారులపై కొత్త వంతెనలు, 4 లేన్ల బైపాస్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్యాకేజీలను జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 1:10 సమయంలో ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 4,750 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో జీఎంఆర్ సంస్థ నిర్మించింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఈ ఎయిర్పోర్టును ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దారు. టెర్మినల్ సీలింగ్ను సంప్రదాయ ముగ్గులు, నాదస్వరం థీమ్తో రూపొందించారు. స్వాగత ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక బొమ్మను ఏర్పాటు చేశారు. లోపల ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి చిత్రాలు, తప్పెటగూళ్లు, విజయనగరం కోట, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం వంటి ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాల కళారూపాలను అలంకరించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా విమానాశ్రయ నిర్మాణం జరిగింది. ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు 3.8 కిలోమీటర్ల పొడవున్న 2 రన్వేలు ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల నిఘాతో 55 మీటర్ల ఎత్తైన ఏటీసీ టవర్, విమానాల మరమ్మతుల కోసం 25 ఎకరాల్లో ఎంఆర్ఓ హ్యాంగర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 10 ఇమిగ్రేషన్ కేంద్రాలు ఉన్నాయి. 25,000 టన్నుల సామర్థ్యంతో కార్గో టెర్మినల్, జీఎంఆర్ ఏవియేషన్, యూనివర్సిటీ, ఏరో సిటీలను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రయాణాలకే పరిమితం చేయకుండా దేశంలో అగ్రగామి ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం ఏర్పాట్లపై విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి, యువత ఆకాంక్షలకు సరికొత్త రన్వేగా మార్చాలన్నారు. విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దినట్లు సీఎంకు అధికారులు వివరించారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్కు, ఆ పార్టీ నాయకులకు ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టవని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ సహా వైసీపీ నేతలకు ప్రజల్లోనే కాదు వారి పార్టీలోనూ విలువ లేదని దుయ్యబట్టారు. కార్యకర్తలకు విలువనిస్తూ వారిని నాయకులుగా తీర్చిదిద్దేది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పార్టీ కట్టుబాటును దాటినట్టు భావిస్తే ఎమ్మెల్యేలనైనా పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణలో చంద్రబాబు పాల్గొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓటింగ్ సాధించాలన్నారు. మంచి చేస్తున్నాం కాబట్టి రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడి పెడితే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడం సహా వసతులు కల్పించేందుకు సిద్ధమన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలనేది తన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తెచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని సీఎం చెప్పారు. వాటి ఫలితాలను ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామని వివరించారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక పెట్టుబడులు ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చారని రేవంత్ ప్రస్తావించారు. తర్వాత కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో పాటు ఫార్మా, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి చెందాయన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన సాగిందన్న ముఖ్యమంత్రి గత పాలకులు తీసుకొచ్చిన మంచి విధానాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10% చేరాలన్నదే తన లక్ష్యమని వివరించారు. తెలంగాణ is the place where you can invest. Your investment is safe. Your investment is going to get profit. Telangana government is going to protect your investment and your profit. I wanted to say one thing from 94 to 2004, one political party, from 2004 to 2014, other political party, from 2014 to 2023, third political party. They have made certain laws. They have decided certain policies. Today I am continuing the best policies. There is no policy paralysis in my state. We are improving our policies. We are attracting investments. We are giving infrastructure. We are giving permissions. We are giving incentives.
to attract all these investments. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించామని, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి క్యూర్ ప్రాంతంలో సర్వీసు సెక్టార్కు పెద్దపీట వేస్తున్నామన్నారు. భారత ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదలుచుకోలేదని, ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్గా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. I am going to construct Bharat Future City in 30,000 acres. The plans are going on. By December, I am going to dedicate my plans. I am going to open my plans in my global summit in December 2026. Singapore company is doing my master plan. All Fortune 500 companies have to come to my Bharat Future City. They have to invest in my Bharat Future City. I am going to force them to come to my place. If they are not going to come and invest, or if they are not going to come and open their office, they are going to miss something in their life. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అన్నింటిలోనూ ఒకే టికెట్పై ప్రయాణించే విధానం అమలు చేయాలని తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ఇందుకోసం ఉమ్మడి యాప్ అభివృద్ధి చేసేలా టీజీఎస్, ఆర్టీసీతో చర్చించాలని స్పష్టం చేశారు. మెట్రో రైలు నిర్వహణ, అభివృద్ధిపై సీఎస్ సంజయ్ జాజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో ప్రయాణికులకు రోజువారీ, నెలవారీ పాసులను ప్రవేశపెట్టడానికి తగిన మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ అనుమతులపై చర్చించారు. మెట్రో అదనపు బోగీలను వీలైనంత త్వరగా సమీకరించాలని సీఎస్ సూచించారు. తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో వారం పొడిగించింది. ఆగస్టు 3న ముగియనున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 10 వరకు పెంచారు. ఆగస్టు 17న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి క్లెయిమ్స్ పరిష్కరించనున్నారు. అక్టోబర్ 19న సర్ ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది. హైదరాబాద్లో కేవలం 56.31%, మేడ్చల్, మల్కాజ్గిరిలో 61.37%, రంగారెడ్డి జిల్లాలో 63.43% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వినతి మేరకు ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థి సర్టిఫికెట్స్ను కాలేజ్ తన వద్దే ఉంచుకోవడం చట్ట విరుద్ధమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యా అర్హతల ధ్రువపత్రాలు నిస్సందేహంగా విద్యార్థి ప్రత్యేక ఆస్తి అని, ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా వాటిని తన వద్దే ఉంచుకునే అధికారం కాలేజ్కు లేదని స్పష్టం చేసింది. ఫీజు బకాయిలు చెల్లించేదాకా బీటెక్ అడ్మిషన్ సమయంలో ఇచ్చిన సర్టిఫికెట్లు వాపసు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ హన్మకొండకు చెందిన చరణ్ తేజ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో 3.10 లక్షల ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు వాపసు ఇస్తామని చెప్పడం చట్ట విరుద్ధమని న్యాయమూర్తి చెప్పారు. ఫీజు బకాయిల వసూలుకు చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలన్నారు. తీర్పు ప్రతి అందిన వారంలోగా పిటిషనర్కు చెందిన అన్ని ధృవీకరణ పత్రాలను అందజేయాలని మల్లారెడ్డి కాలేజీను ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీలోకి 60,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23 టీఎంసీలు నీరుంది. కడెం ప్రాజెక్టులోకి వస్తున్న వరద 11,700 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లికి 88,705 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 96,000 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 7.84 టీఎంసీలుగా ఉంది. మేడిగడ్డ వద్ద 10.62 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణానదిపై జూరాలలోకి 1.22 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా శ్రీశైలంలోకి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం పూర్తిగా నిండాలంటే మరో 160 టీఎంసీలు అవసరం. దిగువన నాగార్జున సాగర్కు మరో 80 టీఎంసీలు కావాలి.
ఎగువ నుంచి వస్తున్న వరదతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 17 మండలాలు 32 లంక గ్రామాలకు వరద ముప్పు ఉన్నట్లు గుర్తించిన అధికారులు సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమలో వివిధ నదీపాయల్లో తాత్కాలిక బాటలు తెగిపోయాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఖరీఫ్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా మిగిలిన అన్ని పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గడువు జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో 15 రోజులు పొడిగించినట్లు చెప్పారు. సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాల నుంచి రక్షణ పొందవచ్చని ఆయన రైతులకు సూచించారు. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దౌర్జన్యం చేసినందుకు వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ సహా 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పెట్టిన విషయం బయటకు పొక్కక ముందే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. తాను వైసీపీ కార్యకర్తల నుంచి మహిళా ఎస్ఐకు రక్షణగా ఉన్నానే తప్ప ఆమెపై దౌర్జన్యం చేయలేదని ఒక వీడియో విడుదల చేశారు. కేసు నమోదు బయటకు రాకముందే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై 24 గంటలు గడిచే వరకు ఎందుకు మీనమేషాలు లెక్కించారని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే వైసీపీ కోవర్టులు ఉన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబుపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కించపరిచేలా ఏఐ ఆధారిత వీడియోను అంబటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై తెలుగుదేశం నేతలు ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి సంకెళ్లు వేసి పోలీసులు తీసుకువెళ్తున్నట్లుగా ఆ వీడియోలో చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం నేతల ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసింది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. భారీ వర్షాలు, సర్ ప్రక్రియ దృష్ట్యా ఈకేవైసీ పూర్తి చేసుకునే గడువును పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రేషన్ కార్డుదారులు రేపటి నుంచి ఆగస్టు 31 వరకు 3 నెలల రేషన్ పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 రేషన్ కార్డులు ఉండగా 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సజావుగా పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నెల మొత్తం రేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో చివరి రోజుల్లో రద్దీ నివారణకు వీలైనంత త్వరగా రేషన్ సరుకులు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ లబ్ధిదారులకు సూచించింది. రద్దీ నివారణకు ఆయా దుకాణాల్లో ముందస్తుగా డీలర్లు టోకెన్లు జారీ చేసి రేషన్ పంపిణీకి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రార్ను తొలగిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది వీసీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. గతంలో పనిచేసిన రిజిస్ట్రార్ను తిరిగి నియమించాలని ప్రభుత్వ అధికారులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వీసీ తెలిపారు. రిజిస్ట్రార్ నియామకం విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారమే జరిగిందని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల జోక్యం సరికాదన్నారు. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తల కన్నీటి వీడ్కోల మధ్య నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. జూలై 26న తీవ్ర గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తర్వాత సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని గిర్ని బావి వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పెద్ది అంతిమయాత్ర రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. వేల మంది రోడ్లపైకి వచ్చి వాహనం ఆపి పెద్దికి నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన అభిమానుల రోదన చూసి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు భారాస నేతలతో కలిసి పార్టీ జెండాను సుదర్శన్ రెడ్డి భౌతిక కాయంపై కప్పారు. మంత్రి సీతక్క, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తరువాత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య 3 ఏళ్లుగా సాగిన యుద్ధంలో అల్లకల్లోలమైన గాజాలో శాంతి పవనాలు వీచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన శాంతి ఒప్పందం మేరకు ఆయుధాలు వీడేందుకు హమాస్ అంగీకరించింది. గాజా నుంచి తమ బలగాలను ఇజ్రాయెల్ ఉపసంహరించినప్పుడే తాము ఆయుధాలు అప్పగిస్తామని హమాస్ తెలిపింది. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. హమాస్ నిరాయుధీకరణ, గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం వివిధ దశల్లో అమలులోకి వస్తుందని తన సోషల్ మీడియా ట్రూత్ వెల్లడించారు. హమాస్ తన ఆయుధాలను అప్పగించడంతో పాటు రహస్య సొరంగ మార్గాలను ధ్వంసం చేయాలని ట్రంప్ ప్రతిపాదిత 20 పాయింట్ల కాల్పుల విరమణ ఒప్పందం పేర్కొంటోంది. గాజా నుంచి తమ బలగాలను ఇజ్రాయెల్ ఉపసంహరించాలని, పాలస్తీనాలో ఒక కొత్త సాంకేతిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఒప్పందంలో ఉంది. అంతర్జాతీయ భద్రతా దళాల మోహరింపు జరగాలని, పాలస్తీనా పునర్నిర్మాణం జరగాలని ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్లలో పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో తనతో పాటు మరణించిన తన తల్లిని సైతం దూషించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారని అన్నారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో మరో వీడియోను పోస్ట్ చేసిన ప్రధాని మహిళలు కూడా అభ్యంతరకరమైన భాషను వాడటం ఆందోళనకరమన్నారు. చిన్నప్పుడు తప్పులు చేస్తుంటామని వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. సమస్య తనకు అర్థమైందన్న మోదీ యువత ఇలాంటి భాష వాడటం బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి భాష వాడుతున్న వారిని దండించే ఆలోచన తమకు లేదన్నారు. పిల్లలు దారి తప్పినప్పుడు మార్గనిర్దేశం చేయాలన్న ప్రధాని వారిని క్షమిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. मैं उन्हें माफ करना चाहता हूं. కశ్మీరేతరులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులో ఛత్తీస్గఢ్కు చెందిన ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేలోపే ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మృతుడు దీపక్ రాత్రేగా గుర్తించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత కామన్వెల్త్ క్రీడల చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి జూడోలో ఇండియా పసిడి ఖాతాను తెరిచింది. అది కూడా ఒకే రోజు 2 స్వర్ణాలు సాధించింది. మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా డే విజేతగా నిలిచి దేశానికి బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల 60 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా క్రీడాకారుడిపై గెలిచి హర్ష్ సింగ్ పసిడిని దక్కించుకున్నాడు. మహిళల జూడో 57 కేజీల విభాగంలో యామిని మౌర్య రజతం సాధించింది. పురుషుల జావలిన్ త్రో ఫైనల్లో 85.83 మీటర్ల త్రో విసిరిన ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. 85.41 మీటర్ల త్రో విసిరి యశ్వీర్ సింగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. మోకాలి గాయం వెన్నాడుతున్న డెకత్లాన్లో కాంస్య పతకాన్ని తేజస్విన్ శంకర్ దక్కించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో డెకత్లాన్లో పతకం అందించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరోవైపు బాక్సింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు.